నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో దాదాపుగా 5 ఏళ్ల పాటు 2020 నుంచి ఇప్పటిదాకా కైలాస మానస్ సరోవర్ యాత్ర చేయడానికి వీలు లేకుండా చైనా కొన్ని ఆంక్షలతోటి భారతీయులను అడ్డుకుంది. ఇట్లాంటి సందర్భాల్లో మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా కైలాస్ మానస్ సరోవర్ యాత్రలు తీసుకెళ్లే ఒక ట్రావెల్ ఏజెంట్గా ఇప్పటిదాకా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక మంచి పేరుంది. చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కూడా చెప్పుకోవాలి. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన గత కొంతకాలంగా ఎప్పుడైతే చైనా బ్యాన్ విధించిందో అప్పటి నుంచి కొంత ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా చైనా గవర్నమెంట్ ఆ బ్యాన్ లిఫ్ట్ చేయటం, సో ఇప్పుడు మన భారతీయులందరినీ కూడా కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు తీసుకెళ్లేందుకు వీలుగా చైనా ప్రభుత్వం భారత ప్రభుత్వంతో కొంత ఒప్పందాలు కుదుర్కొన్నటువంటి నేపథ్యంలో సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు యాత్ర విశేషాలు ఏంటి, మనం వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి, మరోవైపు అసలు ఎందుకు యాత్ర చేయాలి, యాత్రకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, మరోవైపు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి, డాక్యుమెంటేషన్ కానీ అసలు ఈ యాత్ర ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం అడిగి మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా ఉన్నటువంటి భరత్ శర్మ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మనం గతంలో కూడా భరత్ శర్మ గారితో ఒక అనుకున్నటువంటి ఘటన ఎప్పుడైతే చైనా బ్యాన్ విధించిందో అట్లాంటి సందర్భాల్లో కొన్ని ఆరోపణలు కొంతమంది చేసినటువంటి నేపథ్యంలో మనం ఆయన ఆ రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి తలుపు తట్టి మరి అడిగాం. ఆ రోజు జెన్యున్ గా సమాధానం చెప్పారు. సో ఇట్లాంటి సందర్భాల్లో అవన్నీ అధిగమించారా, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు భవిష్యత్తులో మాట్లాడదాం. మనతో పాటు భరత్ శర్మ జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. నమస్తే భరత్ శర్మ గారు. నమస్తే. ఏంటి సార్, ఒక రకంగా చెప్పాలంటే మీకు తీపి కబుర్ లాంటిది, చైనా ప్రభుత్వం మీకు అంగీకారం తెలపడం, కైలాస యాత్రకు అందరినీ అలౌ చేయటం, బ్యాన్ ఎత్తేయటం, ఏంటి మీ ఉద్దేశంలో మీకేమనిపిస్తుంది? సార్, యాక్చువల్గా నాకు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి చాలా మందికి, ముఖ్యంగా హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించినటువంటి ప్రతి ఒక్కరికి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోవిడ్ తర్వాత నుండి మొదలు పెడితే 23లో మన ఇండియన్స్కి పర్మిట్స్ ఇస్తూ వీసా ఇవ్వకుండా ఆపడం, అదేవిధంగా 24లో కూడా మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ మాత్రం ఆపడం వల్ల మేమే కాదు మాతో పాటు చాలా మంది ఏజెంట్స్ ఫేస్ అయినటువంటి సిచ్యువేషన్స్ డిఫరెంట్ పార్ట్స్లో మనం అంతా ఏర్పాట్లు చేయడం, సో కస్టమర్స్ అందరికీ తిరిగి మళ్ళీ క్యాన్సిలేషన్స్, రిఫండ్స్ లాంటి వాతావరణం వెళ్ళడం. ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా మా ఆఫీస్లో ఉన్నటువంటి కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల మేము కాస్త కస్టమర్స్ కాస్త అపోహకి దారి తీయడం, సో మళ్ళీ ఇప్పుడు కైలాష్ అధికారికంగా పోవడంతో ప్రతి కస్టమర్ని రిక్వెస్ట్ చేశాం, ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అందరి ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశా. అట్ ది సేమ్ టైం చాలా మందికి మా లెటర్ హ్యాడ్స్ ద్వారా వారికి అందరికి ఇన్వైట్ చేస్తూ మాకు 1 lakh ఏదో కాస్త అడ్వాన్స్ పే చేసి ఉంటారు. సో బ్యాలెన్స్ ఆఫ్ ది అమౌంట్స్ మీరు కైలాష్ యాత్ర చేస్తూ కూడా ఇవ్వచ్చు, ఇప్పుడు మీరు మాకేం పే చేయాల్సిన అవసరం లేదు, సో మీరు మాతో యాత్ర చేయడమే చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం అని, ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్న ప్రదేశం నుంచే మనం వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని నమ్ముతూ కస్టమర్స్ని తిరిగి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం లాంటి వ్యవహారం జరుగుతూ వచ్చింది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ 2025లో కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అధికారికంగా మూవ్ అవ్వడంతో ఈ యొక్క కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు సంబంధించినటువంటి యొక్క పూర్తి ఏర్పాట్లని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం లాగానే ముందుగా పాత కస్టమర్స్ ఎవరైతే 2023-24లో బుక్ చేసుకొని ఉన్నారో వారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ వారికి కావాల్సినటువంటి యొక్క ఫ్లెక్సిబుల్ డేట్స్లో వారి ట్రావెల్ చేయిస్తూ మిగతా కొత్త కస్టమర్స్ కావాల్సిన ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున నాతో పాటు కోట్లాది మంది తెలుగు వారి యొక్క ఆనందపు బాష్పాలని మనం చూస్తూ ఉన్నాం ఈ కైలాష్ యాత్ర ఓపెన్ అయిన సందర్భంగా. సో మా పైన వచ్చినటువంటి యొక్క నిందని మాకు తుడుచుకోవడానికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గట్టి అవకాశంగా భావిస్తున్నాం సార్. సో మొత్తం మీద అయితే ఇప్పుడు దాకా వచ్చినటువంటి సమస్యలు, అపోహలన్నీ కూడా అవన్నీ అవరోధించి ఇప్పుడు నెక్స్ట్ కైలాస యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? మీరు మొదటి యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? సహజంగా కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనగానే మనకి సీజనల్ టూర్. ఈ సీజనల్ యాత్ర సహజంగా మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్ వరకు యాత్ర సాగుతూ ఉంది. సో మే టు అక్టోబర్ వరకు ఇది రైట్ సీజన్ అని చెప్పచ్చండి. సో యాక్చువల్గా అసలు చాలా వరకు యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు చాలా ఉన్నాయి, కానీ అందులో ఎస్పెషల్గా కైలాస యాత్ర అంటే ఏంటి ప్రత్యేకత, ఎందుకు చేయాలనుకుంటారు మన భారతీయులందరూ? సరే, మనం గమనిస్తే కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనగానే మనకు ఒక శ్లోకం గుర్తొస్తుంది. మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారు, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తారు. అయితే సాక్షాత్తు ముక్కోటి దేవతలకే ఆనందాన్ని, అదేవిధంగా ఒక ఆహ్లాదాన్ని, వారి మనస్సుని రంజింపజేసేటువంటి యొక్క యాత్ర ఏదైనా ఉంది అని అంటే అది కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటారు. వీరందరూ ముక్కోటి దేవతలు సైతం వారి ఆనందాన్ని పొందడానికి ఈ యొక్క కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేస్తూ
వారు ఆనందాన్ని పొందుతూ తరిస్తూ ఉంటారట. ఇక్కడ గమనిస్తే ఈశ్వరుడు సురాసుర పూజితుడు అని చెప్తారు. వారిని దేవతలు పూజించవలసిందే, అట్ ది సేమ్ టైం రాక్షసులు పూజించవలసిందే. కాబట్టి సురాసుర పూజితుడైనటువంటి ఈ యొక్క ఈశ్వరుడు చుట్టూ ప్రమదగణాలు, అదేవిధంగా అఘోరీలు, నాగసాధువులు, ఇటువంటి వారు కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, ఇలాంటి అందరూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. కంటికి కనపడించి కొందరు కంటికి స్వరూపాలు అటువంటి వాతావరణం కనపడుతూ ఉంటారు. అటువంటి ముక్కోటి దేవతలే తిరిగేటువంటి ప్రదేశమైనటువంటి ఈ కైలాసగిరి చుట్టూ మానవుడు తన కళ్ళతో ఒక్కసారైనా వెళ్ళి మానస సరోవరంలో నక్షత్ర రూపంలో దేవతలందరూ వచ్చి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించేటువంటి అద్భుతమైన దృశ్యాన్ని, అదేవిధంగా ఆ కైలాసగిరి చుట్టూ ఒక్కసారైనా సరే 3 రోజుల పరిక్రమ చేసి తరించాలి అనుకుంటారు. మనం ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేస్తే మనకు లింగాకారంలో కనపడేటటువంటి స్వామివారు కాస్త ఈ కైలాస యాత్రకు వెళ్తే సాక్షాత్తు ఇటు మీరు నేను వెళ్ళేటువంటి యాత్రికులు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిన తర్వాత యమద్వార పాయింట్కి వెళ్ళిన తర్వాత కైలాసగిరిని దర్శనం చేసుకోగానే ఈ కనబడించిన రూపంలో ఏదో ఒక దగ్గర ఏదో ఒక స్వరూపంలో మేము ఖచ్చితంగా కైలాస యాత్రలో శివపార్వతిని దర్శనం చేసుకున్నాము అనేటువంటి 100కు 100% ఆనందంతో ఆ కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చేటువంటి ఒక అద్భుతమైన యాత్ర అని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ కైలాస మానసరోవర యాత్ర ఇప్పుడు భౌగోళికంగా మనకు దూరంగా ఉందే కానీ ఒకప్పుడు ఈ కైలాసగిరి అంతా కూడా మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపం. సో ఇదంతా మన ప్రాంతమే. భౌగోళికంగా దూరమైనప్పటికీ కూడా ఆ రోజుల్లో ఆదిశంకరుల వారు, పంచపాండవులు, అదేవిధంగా బుద్ధుడి తల్లి అయినటువంటి మాయాదేవి కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఒక సరోవరంలో స్నానమాచరించి ఒక యోగ్యమైనటువంటి ఒక సంతానం కావాలంటే తద్వారా సంతానంగా జన్మించినటువంటి వారే మనకు బుద్ధుడు అని చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా ఈ కైలాస యాత్ర గురించి ఆ రహస్యాల గురించి తక్కువే అని చెప్పొచ్చండి. సో మొత్తం మీద జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్క హిందువు కైలాస యాత్ర చేయాల్సిందే అంటారు. ఎస్, అంటే అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలు అయితే కైలాసగిరి అనేటువంటి యొక్క యాత్ర రారాజు లాంటి యాత్ర అని చెప్పచ్చు. కానీ అందరికీ సాధ్యపడుతుంది. అసలు వాస్తవానికి కైలాస యాత్ర చేయాలంటే అసలు అర్హతలు ఏముండాలి? ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి సాధ్యమైనది. ఈశ్వర ఖచ్చితంగా శివుడు ఆజ్ఞ అనేది చీమైన కుట్టదు అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆజ్ఞ ఉండాల్సిందే. సో అట్లాంటి సందర్భాలు అర్హతలు ఏంటి? రాజేష్ గారు, ఇక్కడ కైలాస యాత్ర అనగానే శివపార్వతుల యొక్క అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా తోడయ్యేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం యాత్ర సాగించవలసి వస్తుంది. ముఖ్యంగా 3 అంశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పరిస్థితి. ఒకటి, మనం వెళ్తున్నటువంటిది సముద్ర మట్టానికంటే చాలా ఎత్తు వెళ్తున్నాం, హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ ట్రావెల్ చేస్తున్నాం. సో మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి ముఖ్యంగా లంగ్స్కి సంబంధించి రెస్పిరేషనరీ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా, ఆస్తమా లేకుండా ఉండటం మొట్టమొదటి ఒక అర్హత అని చెప్పచ్చు. అగర్ ఉంటే ఏం చేయాలి? ఉంటే మాత్రం మనం కొన్ని ఒక మెడికల్ టెస్ట్ చేసుకొని మనం కైలాస యాత్రకు వెళ్ళడానికి ఫిట్టా కాదా అని ముందుగానే తెలుసుకొని మాత్రమే యాత్ర చేయాలి తప్ప ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండి, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండి ఈ యాత్ర చేయడం అనేటువంటిది అలౌడ్ కాదు అని చెప్తాం. నెంబర్ 2, ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. ఇది చైనా ఆధీనంలో ఉంది. టిబెట్ ఏరియా విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా కాబట్టి ఖచ్చితంగా మనం ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ విత్ ఇన్ 6 months to 1 year వ్యాలిడిటీ ఉండడం మంచిది. అట్ ది సేమ్ టైం 70 కంటే బిలో ఉంటే అటువంటి వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే డాక్యుమెంటేషన్ లాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ ఉండవు. సో 70 బిలో ఉన్న వారందరికీ హెల్త్ ఇష్యూస్ ఉండవు, వారికి రెస్పిరేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అని చైనీస్ వారికి అపోహ. కాబట్టి 70 బిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క యాత్ర చేయడానికి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లేకుండా ఉంటుంది. సో ఈ యొక్క అర్హతలు కలిగి ఉండి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి, మనం ఇంకా కుదిరితే బాగా ప్రాణాయామము, అదేవిధంగా యోగా, మెడిటేషన్, ఈ 2 ఐస్ని కాన్సన్ట్రేట్ చేసి 3rd ఐ మీద మనం మెడిటేట్ చేసేటువంటి శాంభవి ముద్ర అంటారు. ఇటువంటివి చేయడం వల్ల మన లంగ్ కెపాసిటీ పెంచుకోవడమే కాకుండా మన సబ్కాన్షియస్ మైండ్ని మనం బూస్టప్ ఇస్తూ మనం ఆ హై ఆల్టిట్యూడ్ని అధిగమించేటువంటి అవకాశం కూడా ఈ యాత్రకు చాలా అవసరము అని చెప్పొచ్చండి. సో ఇందాక మీరు మాటల సందర్భంలో 70 అబోవ్ ఉంటే కొంత డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది, 70 బిలో ఉంటే ఉండదు అని అన్నారు. సో ఏంటి స్పెసిఫిక్గా ఏమన్నా ఏజ్ లిమిట్ లాంటిది ఏమైనా ఉంటుందో యాత్ర చేయడానికి? ఎస్ అండి, 69 వరకు ఎటువంటి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉండదు. అదే 69 దాటి 70లో అడుగు పెట్టారు అని అంటే ఖచ్చితంగా 70+ ఉన్న వారికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని చెప్పి చైనీస్ గవర్నమెంట్ ఈ లంగ్ ఫంక్షనరీ టెస్ట్ అని ఒకటి, అదేవిధంగా లంగ్స్కి సంబంధించిన టెస్ట్తో పాటు కొన్ని మెడికల్ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఆ మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. దీంతో పాటు 70+ ఉన్న వారికి $1,000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 85 రూపీస్. ఇవాళ డాలర్ రేట్ లెక్క వేసుకుంటే అప్రాక్సిమేట్గా 85 రూపీస్ ఇంటూ $1,000 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 85,000 రూపీస్ మనం ఈ కైలాస యాత్ర ప్యాకేజ్తో పాటు మనం డిపాజిట్ చేయవలసి వస్తుంది. అది రిఫండబుల్ అమౌంట్. మళ్ళీ తిరిగి యాత్ర చేసి వచ్చిన తర్వాత కస్టమర్కి ఆ యొక్క అమౌంట్ రిఫండ్ అవుతుంది.
వీరితో పాటు కైలాష్ యాత్రకు వెళ్ళడానికి ముఖ్యంగా ఇద్దరు అసిస్టెంట్స్ వారికి తోడవ్వాలి. సో వారికి ఏది జరిగినా సరే, ఏదైనా సరే వీరి ఇద్దరు కేర్ తీసుకునేటట్టుగా వారు ఖచ్చితంగా మూవ్ అవుతూ రావాల్సి వస్తుంది. సో 70+ ఉన్న వారికి ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఓపిక ఉన్నప్పుడే కాస్త తీరిక చేసుకొని మనకు శక్తి ఉన్నప్పుడే ఈ యాత్ర చేస్తే లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర కాబట్టి, అయ్యో ఈ యొక్క యాత్రలో మనం పరిక్రమ చేయలేకపోతున్నామే, ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని మనం ఇంకొద్దిగా ముందుగా చూస్తుంటే ఇంకా బాగా అనుభూతి పొందేవాళ్ళం అనుకుంటారు. కాబట్టి ఏజ్ పెరిగిన వారికి కూడా ఇది కొద్దిగా టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. సో దట్ కొద్దిగా ఎర్లీ స్టేజెస్ లో చేసుకుంటే వారు ఆ యొక్క కైలాష్ యాత్ర అనుభూతిని పొందొచ్చు అని చెప్పొచ్చు అండి. కానీ సహజంగానే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వచ్చిన అంటే డాక్టర్ సర్టిఫై చేసినప్పటికీ వెళ్ళిన తర్వాత కొన్ని అనుకోకుండా ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారో, అక్కడ హ్యాండిల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఒక ప్రశ్నలు ఏమైనా రాజేష్ గారు. ఇక్కడ మనం వెళ్ళేటువంటి యొక్క సందర్భంలో గమనిస్తే కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది హై ఆల్టిట్యూడ్ వెళ్ళేటువంటి ఒక యాత్ర. ఇప్పుడు నా వయసులో ఉన్న వారికి, మీ వయసులో ఉన్న వారికి 69, 70 బిలో ఉన్నటువంటి ఒక వయసు వారు ట్రావెల్ చేసే వాళ్ళలో ఒక్కొక్కసారి నాకే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. 69 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా వాళ్ళు గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. కైలాష్ యాత్ర అనేటువంటి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేటువంటి దాన్ని అధిగమించడంలో మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎంత స్ట్రాంగ్ చేసుకుంటున్నాము. ముందే 3 months ముందే మనం యోగా లాంటివి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం అన్ని ఖచ్చితంగా చేస్తుండాలి మెడిటేషన్తో పాటు. ఇవి ఎవరైతే చేస్తారో అటువంటి వారికి అక్కడ ఇబ్బంది ఏం కలగదు ఒకటి. రెండవది, అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కలిగితే కూడా మనం నేపాల్ అనేటువంటి ఒక ప్లేస్ దాటిన దగ్గర నుంచి, మనం చైనీస్ ల్యాండ్లో అడుగు పెట్టే దగ్గర నుంచి మనం హై ఆల్టిట్యూడ్ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తున్నాము. ఆ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళేటువంటి ఒక సందర్భంలో ఖచ్చితంగా మనకు రెస్క్యూ టీం ఉంటుంది. ఈ కైలాష్ యాత్రకి ఇటు కిచెన్ టీమ్ కానీ, రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, మేనేజర్స్ కానీ, ఈవెన్ డిఫరెంట్ పాత్రలు పోషించేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక టీం కోసం 25 నుంచి 30 మంది వర్క్ చేయాల్సి వస్తుందండి. సో ఇందులో సపరేట్గా ఆక్సిజన్ సిలిండర్స్ కలిగి ఉండి సపరేట్గా హై ఆల్టిట్యూడ్ లో రెస్క్యూ, ఎస్ డెఫినెట్గా. సో హై ఆల్టిట్యూడ్ లో రెస్క్యూ ఆపరేషన్స్ చేయగలిగే ఒక టీం ఖచ్చితంగా ఉండాలి. ఆ టీం వీరందరినీ ఎవ్రీ మూమెంట్ మేమంటే వారి యొక్క పల్స్ రేట్ ని, అదేవిధంగా వారి యొక్క మెడికల్ చెకప్ ని ఎవ్రీ డే మానిటర్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సేఫ్ హ్యాండ్స్ లోనే ఈ కైలాష్ యాత్ర అనేటువంటి సాగుతుంది. సో వైటల్స్ అన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎస్ డెఫినెట్ గా అండి. సో ఇంకో విషయం తీసుకుంటే ఇక్కడ నేపాల్, చైనా బార్డర్ లో ఉన్నటువంటిది మానసరోవర్. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మన భారతీయులకు సాధారణంగా నార్త్ ఇండియాకి వెళ్తేనే కొంత ఫుడ్కి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా మన సౌత్ ఇండియన్ ఫుడ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఎటువంటి ఫుడ్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, మనం ఏ విధంగా అక్కడ దాన్ని హ్యాండిల్ చేయాలి, మీరు ఏమైనా దానికి సపరేట్గా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమన్నా కొత్త ఏమన్నా ఉంటుందా ఫుడ్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ అండి, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది భారతదేశం నుంచి నేపాల్ నుండి చైనా వెళ్ళేటువంటి ఒక మార్గాలుగా వెళ్ళాలి. సో మనం సహజంగా మీరు అన్నట్టుగానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తేనే, మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్తేనే ఫుడ్ హ్యాబిట్స్ మనం చాలా ఇబ్బంది పడతాము. ఈవెన్ వాటర్ తాగితే కూడా ఇబ్బంది. ఎస్ తప్పకుండా. సో ఇక్కడ ఏంటంటే త్రూ అవుట్ ద టూర్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వచ్చే వరకు కూడా ప్రతి యాత్రికులు అందరూ మాక్సిమం 60+ వాళ్ళు వస్తారు. వారు బరువు బాధ్యతలను అప్పుడే తీరిపోయి ఉంటాయి. సో అటువంటి వారు తీసుకుంటున్న ఆహారం కొద్దిగే, కానీ ఆ కొద్దిగా ఆహారం సరైనటువంటి యొక్క పౌష్టిక ఆహారంగా లేకపోతే, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వకపోతే ఈ త్రూ అవుట్ ఈ యాత్రలో మొత్తం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు అయినా సరే మన సౌత్ ఇండియన్ సెల్ఫ్ కిచెన్ టీమ్ ని మనం హ్యాండిల్ చేయాలి. సో అంతటి ఆ హై ఆల్టిట్యూడ్ లో మన ఇండియన్ వర్కర్స్ అందరూ కూడా వర్క్ చేయడం చాలా కష్టము. కాబట్టి మెయిన్ షెఫ్ ఎవరైతే మన టేస్టీ ఫుడ్ తయారు చేస్తారో వారిని కూడా ఈ గ్రూప్ తో పాటు మనం పంపించడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ హోటల్స్ లో మనకు ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో మన సెల్ఫ్ కిచెన్ ఇస్తారు. సో త్రూ అవుట్ ద కిచెన్ వీళ్ళకి అన్లిమిటెడ్ జ్యూసెస్, ఫ్రూట్స్, ఇటువంటి ఒక హై ఎండ్ ఫుడ్ తో పాటు కైలాష్ యాత్ర మనం వారికి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా కైలాష్ యాత్ర చేసి వచ్చిన తర్వాత వారు వెయిట్ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా 2 నుంచి 3 కిలోలు ఖచ్చితంగా వెయిట్ పెరిగి వస్తారు. ఆ యొక్క ఫుడ్ ఏర్పాట్లను ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. పుష్కలంగా ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా ఆ ఇంటేక్ ఫుడ్ లేకపోతే కూడా హై ఆల్టిట్యూడ్ లో వాళ్ళు రెసిస్ట్ కావడం కూడా కష్టమే. కాబట్టి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఇక్కడ. సో సహజంగా ఏ యాత్ర చేయాలంటే కూడా కొన్ని వస్తువులు మనం కూడా కొన్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా సందర్భాల్లో ఈ యాత్ర చేయడానికి ఎస్పెషల్ గా ఎటువంటి థింగ్స్ కంపల్సరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు యాక్చువల్గా సహజంగా మనం వెళ్ళేటువంటి ఒక ప్లేస్ అంతా కూడా హై ఆల్టిట్యూడ్ రీజన్.
ఆ హై ఆల్టిట్యూడ్ రీజన్ లో మనం ఖచ్చితంగా థర్మల్ వేర్, డ్రెస్ కోడ్స్, ఎందుకంటే మనం చలి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సేమ్ టైంలో మనం పరిక్రమ చేసేటప్పుడు మనం కంపల్సరీ థింగ్స్ కొన్ని క్యారీ చేయడము, ఫుడ్ పౌడర్స్, కొన్ని మస్టర్డ్ ఆయిల్, ఇటువంటి చిన్న చిన్న థింగ్స్, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ప్లే అవుతాయి. సో ఈ కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుండి ఎవరైతే బుక్ చేసుకుంటారో, ఈ కైలాష్ యాత్రకి కేవలం ఏపీ, తెలంగాణ నుంచి కాదు, ఈవెన్ స్టేట్స్ నుంచి, బయట దేశాల నుండి కూడా బుక్ చేసుకుని మన దగ్గర కైలాష్ యాత్ర చేస్తారు. సో వీళ్ళందరినీ మనం ఒక 2 months నుంచి 3 months ముందు నుంచి వాళ్ళందరికీ యోగా క్లాసెస్ లాంటివి కండక్ట్ చేస్తూ, వారిని ఒక 1 month ముందే పిలిచి క్లబ్ చేసి ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి, వారికి మనం ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఐటమ్స్ మనం కాంప్లిమెంటరీ కిట్స్ ఇస్తాము. వారు వేసుకున్న ఒక జాకెట్స్, విండ్ షీటర్ జాకెట్, వారి యొక్క డఫల్ బ్యాగ్స్, వారి లగేజ్ అంతా కూడా ఒక డఫల్ బ్యాగ్స్ లో ప్యాక్ చేయాలి. హెలికాప్టర్స్ లో వాటిలో తీసుకెళ్ళాలి కాబట్టి ఆ డఫల్ బ్యాగ్స్ అన్నీ కూడా మా యొక్క టీమే హైదరాబాద్ టు హైదరాబాద్ హ్యాండిల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం షోల్డర్ బ్యాగ్స్, దాంట్లో కంపల్సరీ థింగ్స్ కొన్ని ఉంటాయి వారికి ఇవ్వవలసినటువంటివి. వాటితో పాటు వారికి చెక్ లిస్ట్ అందజేస్తాం. మనం కంపల్సరీ తెచ్చుకోవాల్సినటువంటి డ్రెస్ కోడ్స్ ఎలా, కంపల్సరీ తెచ్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి, ఏ థింగ్స్ మనం ట్రావెల్ ఏజెంట్గా మనం అందిస్తాము, ఏ థింగ్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు అని చెప్తూ ఆ యాత్రకి వెళ్ళే వారందరినీ క్లబ్ చేయడం వల్ల డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీరు వస్తున్నారు అటువంటి చాలా మంది సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ కూడా వస్తుంటారు. ఆ సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ అందరూ కూడా ఎలా వెళ్తారంట ఒక చిన్నపాటి ఆందోళన ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ని సింగిల్ గా పంపించినట్టు వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క పిల్లలకి ఓకే మా అమ్మగారు ఇలాంటి వాళ్ళతో వెళ్తున్నారు, మా నాన్నగారు ఇలాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు ధైర్యాన్ని కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక పీరియాడికల్ గా సిస్టమేటిక్ గా జరిగేటువంటి ఒక యాత్ర. 3 to 4 months ముందే ఈ ప్రాసెస్ అంతా జరిగి అనుక్షణం వారిని మనం మానిటర్ చేస్తూ ఉంటామండి. సో ఫైనల్ గా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అబ్రాడ్ నుంచి కూడా కొన్ని బుకింగ్స్ వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్తుంటాం. సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కొందరు మీతో టైఅప్ అయ్యి కైలాష్ యాత్ర చేసే వాళ్ళు ఉంటారు, అబ్రాడ్ నుంచి వాళ్ళ పిల్లలు అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. మీరన్నారు ఇందాక పాస్పోర్ట్ మస్ట్ అని. సో ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వస్తే సంతోషం, కానీ అబ్రాడ్ లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలైనా వాళ్ళ రిలేటివ్స్ అయినా ఈవెన్ కొంతమంది ఎన్ఆర్ఐ సెటిలర్స్ పేరెంట్స్ కూడా అక్కడ ఉంటారు. సో ఇట్లా సందర్భాల్లో వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు వస్తే ఏంటి సొల్యూషన్? ఎస్ అండి, యాక్చువల్గా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ మన యొక్క ఫిజికల్ అపియరెన్స్ లేకుండా మా లాంటి ట్రావెల్ ఏజెంట్ ఎవరితో అయినా సరే వాళ్ళు బుక్ చేసుకుంటే వారు డైరెక్ట్గా చైనీస్ ఎంబసీ మన ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో వారు పాస్పోర్ట్స్ ఇచ్చేసి స్టాంపింగ్ చేయించుకొని వచ్చేసేయచ్చు. మన ఇండియన్స్ అందరికీ ఇచ్చినటువంటిది గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా. ఇండివిజువల్ పర్మిట్ కానీ ఇండివిజువల్ వీసా ఇవ్వరు కాబట్టి ఇండివిజువల్ పర్సన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రావెల్ ఏజెంట్తో అయిపోయేటువంటి ఒక పరిష్కారం. కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ మాలాంటి ఏజెంట్ వాళ్ళు అయిపోతే అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ కాకుండా ఏ దేశపు పాస్పోర్ట్ హోల్డర్ అయినా సరే వాళ్ళందరికీ స్టాంపింగ్ వేసేటువంటిది ఒకటి కాఠ్మండు లేదా నేపాల్ గంజ్ అనే పాయింట్లో. నేపాల్ గంజ్ చిన్న పాయింట్ కాబట్టి అక్కడ చూడవలసిన పాయింట్ కూడా ఏం లేదు కాబట్టి మాక్సిమం కాఠ్మండులో ఉండగలిగితే వీరు 5 days ముందుగా వచ్చి స్టే చేయాలి కాఠ్మండులో. వారి యొక్క పాస్పోర్ట్ ఫిజికల్ గా ఎంబసీలో సబ్మిట్ చేయాలి. సో వెరిఫికేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత వారి పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ అయిన తర్వాత దెన్ వారు అసోసియేట్ అవుతారు. ది డే 1 మనం నేపాల్ గంజ్ వెళ్ళిన పాయింట్ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ వీరు కాఠ్మండు నుంచి వచ్చేటువంటి పాయింట్ వరకు. సో ఇండియా నుంచి వెళ్ళేటువంటి వాళ్ళని అట్ ద సేమ్ టైం కాఠ్మండు నుంచి వచ్చే వాళ్ళని క్లబ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కస్టమైజ్ చేసి కొన్ని సెట్ చేయాల్సి వస్తుంది. అది కస్టమర్ యొక్క అభిలాషను బట్టి మనం వారికి కోఆర్డినేట్ చేయాల్సి వస్తుందండి. సో ఒకసారి జనరల్ గా మనం ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి చాలా మంది చార్ధామ్ యాత్ర కూడా చేయాలనుకుంటుంటారు. వాస్తవానికి అమర్నాథ్ కానీ లేదంటే ఇట్లాంటి వాటికి కూడా హెల్త్ కాన్షియస్ కొన్ని ఉంటాయి. అప్పుడు కూడా కొంత ఇబ్బందులు, అది కూడా హై ఆల్టిట్యూడ్ కాబట్టి కొంత ఇబ్బందులు గురవుతారు. అట్లాంటి సందర్భాల్లో ఆ యాత్రకి ఈ యాత్రకి ఏంటి డిఫరెన్స్, ఏంటి తేడా అంటే మీరు ఎట్లా, మీ అనుభవంలో మీరు ఎట్లా చూస్తారు? ఎస్ రాజేష్ గారు, ఇప్పుడు కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది నా యొక్క రీసెర్చ్లో నేను చెప్పేటువంటి ఒక మాటలో చెప్పాలి అంటే, జీవితంలో కైలాష్ యాత్ర ఒక్కసారి అసలు దర్శనం చేసుకోవాలనేటువంటి యొక్క ఆకాంక్ష ఎంత ఉంటుందో, ఈ యాత్ర పట్ల భయభ్రాంతిలో గురై చివరికి చాలా కష్టమైన యాత్ర అనుకుంటారు. నా యొక్క అనలైజేషన్లో, నా యొక్క దృష్టిలో చెప్పాలంటే, చార్ధామ్ లాంటి కష్టతరమైన యాత్ర, అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర, కైలాష్ లాంటి ఈజియెస్ట్ యాత్ర ఇంకోటి ఉండదు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కైలాష్ యాత్ర మనం గమనిస్తే, మనం కైలాష్ యాత్రలో ఈ యొక్క యమద్వార్ పాయింట్ వరకు వెళ్ళి ఈ శిఖర దర్శనం చేసుకోవడానికి మనకి కేవలం 1 kilometer నడిస్తే కూడా సరిపోతుంది. ఎవరైనా సరే 2 కాళ్ళు లేని వాళ్ళు వీల్ చైర్లో కూడా వెళ్ళి ఇక్కడ వరకు మనం స్టాప్ పాయింట్ వరకు తీసుకుని వెళ్ళి మనం ఈ యాత్రను దర్శనం చేయించవచ్చు. అయితే
మనం చార్ధామ్ కానీ అమర్నాథ్ కానీ చూస్తే అంటే వ్యూ ఇట్లాగే కనిపిస్తుంది అక్కడ మనం వెళ్ళిన ఎస్ సందర్భంలో. ఇదంతా మీకు కనబడేటువంటి ఇదంతా కూడా బంగారపు కొండలాగా సన్ రైజ్ Sunrise పడేటప్పుడు, పడుతుంది. అదే విధంగా చంద్రుడి యొక్క వెలుతురు వచ్చినప్పుడు వెండి కొండలాగా అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మారుతూ అవి చాలా అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని, ఈ కొండనే ఒక్కోసారి మీకు శివపార్వతుల ఆకారాన్ని ఇట్లా డిఫరెంట్ గా చూపిస్తూ వస్తారు. ఆ శివుడి యొక్క లీల ఏంటనేటువంటిది ఆ పక్కన ఉన్న ప్రకృతే మీకు కనబడుతూ ఉంటుంది. ప్రకృతి ఇట్ సెల్ఫ్ ఈజ్ దేవాలయం అక్కడ అంతే. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క కైలాష్ యాత్రకి, చార్ధామ్ అమర్నాథ్ యాత్రకి ఇది ఎక్కడ కూడా కొండలు, గుట్టలు, లోయలు, వరదలు వచ్చేటువంటి ఒక ప్రాంతాలు కాదు. ఒక్కటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ బ్రీతింగ్ ప్రాబ్లం. అదొక్కటి ఓవర్కమ్ అయ్యాము, అక్యుములేట్ అయ్యి అడ్జస్ట్ అయ్యాము అంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ చార్ధామ్ అమర్నాథ్ గమనిస్తే వెళ్ళే గుర్రము, వచ్చే గుర్రము, వెళ్ళే డోలి, వచ్చే డోలి, వెళ్ళే మనిషి, వచ్చే మనిషి యాక్టివిటీస్ అంతా కేవలం ఇంత చిన్న దారిలో మనం వెళ్తే ఎక్కడ ఏమవుతుందో తెలియని రిస్క్ మనం ఫేస్ అవుతూ వస్తాం. ఈవెన్ కొండ చెరువులు కూడా విడిపడుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం విపరీతమైన వర్షాలు పడి ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటది. సో ఈ ఏరియాలో ఎక్కువ కామన్ ఉత్తరాఖండ్ మీరు గమనిస్తే అమర్నాథ్ గానీ చార్ధామ్ యాత్రలో జరిగిన ప్రమాదాలు ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి. కైలాష్ యాత్రలో జరిగిన ప్రమాదాలు లెక్కేస్తే ఇక్కడ ప్రమాదాలు లాంటివి ఒక్కటి మీరు చూసిండారు. అంటే ప్రమాదాలు జరగవా, జరగడానికి ఆస్కారం ఆప్షన్ లేదు కదండి. అక్కడ హిల్ ఏరియా కాదు, లోయల్ లేవు, డేంజరస్ రూట్ కాదు. కాబట్టి ఈ యాత్ర చాలా ప్రశాంతమైన యాత్ర. ఓన్లీ థింగ్ అక్యుములేషన్ అండ్ అడ్జస్ట్మెంట్. ప్రధానంగా అందరికి అనుకునేది ఏంటంటే నడక ఎంత నడచాల్సి వస్తుంది. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్, హై ఆల్టిట్యూడ్ ఉన్నాయి కాబట్టి నడచాల్సినటువంటి సందర్భం ఎన్ని కిలోమీటర్లు నడచాల్సినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఏర్పడతాయి. రాజేష్ గారు మనం అరుణాచలం వెళ్తాం, దర్శనం చేసుకోవడానికి మనకు గోపురం వరకు ఆటో వెళ్తుంది, దర్శనం చేసుకుని బ్యాక్ వచ్చేస్తాం. అదే గిరి పరిక్రమ అనేటువంటిది మనం చేస్తాం 17 కిలోమీటర్స్, 17 కిలోమీటర్లు. సో వెళ్ళిన ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేస్తారా అంటే వారి ఓపిక. వెళ్ళాలి, అక్కడ వెళ్తారు అంటే ఖచ్చితంగా చేసి తీరాలి కదా, అక్కడ ఆ స్థల ప్రాముఖ్యత ఇంపార్టెంట్ కదా. ఎస్, అలానే ఇక్కడ కూడా కైలాష్ యాత్ర వరకు వెళ్ళి యమద్వార పాయింట్ వరకు వెళ్ళి స్వామివారిని అమ్మవారిని చూసాము, ఇదే నాకు ప్రాప్తం అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, నాకు ఓపిక ఉంది, నేను కైలాస గిరి చుట్టూ ఎట్లయితే మన అరుణాచలంలో గిరి పరిక్రమ చేస్తామో అలా కైలాస గిరి చుట్టూ పరిక్రమ చేద్దాము అనుకునేటప్పుడు ఇది 3 days పరిక్రమ అవుతుంది. ఒక రోజు అయ్యేటువంటిది కాదు, 3 రోజులు పడుతుంది. ఎస్, ఒక ప్రతి పాయింట్ లో బేస్ క్యాంప్స్ ఉంటాయి. అక్కడ హాల్ట్ చేస్తూ 3 రోజులు కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేసి తిరిగి మనం యమద్వార్ పాయింట్కి వస్తాము. అసలు లైఫ్ లో అత్యధికమైనటువంటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ఆ పరిక్రమ చేసేటువంటి ఒక అద్భుతమైన దృశ్యాల్లో ఉంటుందని చెప్పచ్చండి. సో పరిక్రమ చేసే సందర్భంగా 17 కిలోమీటర్లు నడవాలి. నో, ఫస్ట్ రోజు 14, సెకండ్ రోజు 20, థర్డ్ రోజు 14, ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ బై వాక్ ఉంటుంది. ఆప్షనల్ గా కాస్త సపోర్టింగ్ కోసం గుర్రం తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టార్టింగ్ బేస్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుంటా మీతో పాటు వచ్చాను, నాకు వచ్చే వెసులుబాటు లేదు, నా శరీరం సహకరించట్లా. ఒకవేళ గుర్రం తీసుకొని వచ్చే వెసులుబాటు కూడా లేదు, నాకు వీలు అవ్వదు కూర్చోడానికి, నాకు బాడీ సహకరించట్లా. ఇప్పుడు మీతో పాటు 50 మంది పరిక్రమకి వెళ్తారు 3 రోజుల పాటు, నా పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నవాడికి? ఎవరైతే కైలాస యాత్ర చేస్తూ ఎవరైతే పరిక్రమ చేయడానికి ఓపిక లేదో అటువంటి వాళ్ళందరికీ ఈ కైలాసగిరి స్టార్టింగ్ లో బేస్ క్యాంప్ దగ్గర మనకు డార్చర్ అని ఒక యమద్వార్ పాయింట్ దగ్గర ఒక హోటల్స్, స్టార్ హోటల్స్ ఉంటాయి. ఒక 100 మందిలో 99 మంది మేము కైలాష్ పరిక్రమకు వెళ్ళలేము అనుకున్నప్పుడు ఒక్కరు కైలాష్ పరిక్రమ చేస్తానా సరే వారిని మనం కైలాష్ పరిక్రమ చేయడానికి సహకరిస్తూ ఈ 99 మందిని ఒక 3 days అక్కడే మనం స్టార్ హోటల్స్ లో ఉంచి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఈ ఒక్క పర్సన్ ని మనం కైలాష్ యాత్ర పరిక్రమ చేయవలసి వస్తుంది, తీసుకెళ్తారు. ఎస్, 100%. ఎందుకంటే ఆ ఒక్క పర్సన్ లైఫ్ లో ఇంకోసారి రాలేడు, అతని లైఫ్ టైం అచీవ్మెంట్. సో ఇక్కడ కైలాష్ యాత్రని పరిక్రమ తీసుకెళ్ళినా మాకు వచ్చే కాస్ట్ అంతే, వారు స్టార్ హోటల్స్ లో పెట్టినా అంతే. కానీ ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఒక పరిక్రమ చేస్తే వారి యొక్క అవుట్పుట్, వారి యొక్క జీవితకాలంలో ఎన్ని కోట్లున్నా, చివరికి ఎంత సంపాదించినా, ఎంత వయసున్నా, సెకండ్ టైం మళ్ళీ వెళ్దాంలే అనేటువంటి ఒక థాట్ చాలా తక్కువ మందికి వస్తుంది. అవకాశం కూడా రావాలి కదా, హెల్త్. సో ఒకసారి నాకు మీరు ఇందాక చెప్తుంటే నాకు ఒకసారి ఆ యాత్ర ఎక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎక్కడ ఎండింగ్ పాయింట్ ఒకసారి నాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? షూర్ అండి. ఒక రూట్ మ్యాప్ ద్వారా ఇందాక మనం చెప్పినట్టుగా చూపించగలిగితే మనం ఖచ్చితంగా ఆ యాత్రకు సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. రాజేష్ గారు ఇందాక మీరు అడిగినట్టుగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే మనకు వెళ్ళేటువంటి మార్గాలు 2-3 మార్గాలు ఉంటాయి. ఒకటి బై హెలికాప్టర్, ఒకటి బై రోడ్, ఇలా డిఫరెంట్ యాత్రకు వెళ్ళేటువంటి ఒక మార్గాల్లో అసలు మనం ఏ మార్గం గుండా వెళ్తే మనకి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, సేఫ్గా చేరుకోవచ్చు, వైజ్ డెసిషన్ ఏంటి, తెలివైనటువంటి యొక్క వారు ఏ రూట్లో వెళ్ళగలుగుతారు,
అనేటువంటిది మనం గమనిస్తే నాకు ఈ యాత్ర మొత్తం చేసేదానికి ఎన్ని రోజులు పడుతుంది ఫస్ట్ దాంతో Yes. start చేయాలి. మనం ముఖ్యంగా గమనిస్తే ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది 2 మార్గాలుగా చేయొచ్చు. ఒకటి రోడ్ రూట్, Hmm. రెండోది హెలికాప్టర్ ద్వారా. ఓకే అంటే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే కాఠ్మండు వరకు వెళ్ళి ఫ్లైట్ లో కాఠ్మండు నుంచి వయా కీరోంగ్, సాగా, ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ నుంచి మనం మానసరోవరం చేరుకుని అక్కడ నుండి మనం డార్చన్ ఇందాక ఎవరైతే పరిక్రమ చేయరో వాళ్ళు స్టే చేసే పాయింట్ అని చెప్పి చూస్తారా అక్కడ వరకు ఆగి యమద్వార్ వరకు వెళ్ళి ఇక్కడ నుండి కైలాసగిరి పరిక్రమ చేసుకుని మళ్ళీ సేమ్ వైస్ వర్స మనం మానసరోవరం నుంచి తిరిగి మళ్ళీ మనం కాఠ్మండు వరకు రీచ్ అవ్వడానికి మనకు పట్టేటువంటి డేస్ 14 రోజులు ఫ్రమ్ కాఠ్మండు టు కాఠ్మండు ఆన్ రోడ్. సో రోడ్ బాగానే ఉంటుందా? నేపాల్ పార్ట్ వరకు మనం గమనిస్తే మొత్తం కూడా ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ వరకు అంతా కూడా లోయలు, కొండలు, హిల్ ఏరియాస్ లో వెళ్ళవలసిందే. సో ఇదంతా కాఠ్మండు నుంచి కాఠ్మండు 800 కిలోమీటర్లు అప్, ఇంకో 800 డౌన్, అంటే 1600 కిలోమీటర్లు బై రోడ్ రూట్ ట్రావెల్ చేస్తున్నారు. ప్లస్ హైదరాబాద్ టు కాఠ్మండు ఒక రోజు, కాఠ్మండు టు హైదరాబాద్ ఒక రోజు. ప్లస్ ఇక్కడ గమనిస్తే మళ్ళీ కాఠ్మండు నుంచి తిరిగి లోకల్ సైట్ సీయింగ్ చేసుకోవడానికి 2 days, 14 + 2 + అప్ అండ్ డౌన్ 2, అంటే 20 రోజులు వేసుకోండి. 18 days యాత్ర అవుతుంది. సో ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితి ప్రకారం మన వృత్తి వ్యవహారాలకి మన ఇంటికి 18 రోజులు దూరం అయి చేసేటువంటి ఒక యాత్ర మనం గమనిస్తే కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఇదంతా హై ఆల్టిట్యూడ్ లో డిఫరెంట్ పాయింట్స్ లో ఆగుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఈ రోడ్ రూట్ లో అంతటి మన యొక్క ఓపిక అంతా అక్కడే వెళ్ళిపోతే మనం జర్నీ చేస్తే స్ట్రెయిన్ అయిపోతే ఈ కైలాసగిరి పరిక్రమ అనేటువంటిది లైఫ్ టైం అచీవ్మెంట్ కాబట్టి, ఈ పరిక్రమ చేయడం అనేటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ కాబట్టి దీన్ని మనము మిస్ అవుతాం అనమాట రోడ్ రూట్ లో వెళ్తే, చేయలేని పరిస్థితి. ఎస్. కాబట్టి ఎవరైనా సరే ఓపిక అంతా కూడా మనం కూడగట్టుకొని నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఆన్ రోడ్ వెళ్తేనే కరెక్ట్. ఎస్, నేచర్ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఇక్కడ గమనిస్తే లైఫ్ టైం అచీవ్మెంట్. ఎస్, హెలికాప్టర్ వెళ్తే అదొక ఎక్స్పీరియన్స్. ఎస్. బట్ ఇట్లా వెళ్తే మీకు ఏ నేచర్ అయితే ఇక్కడ చూస్తారో మీరు అదే నేచర్ మీరు నేపాల్ గంజ్, సిమికోట్ ఈ ప్లేస్ లో మొత్తం మనం చూస్తూ వస్తాం ఇక్కడికి. కాబట్టి ఈ నేచర్ ఏమాత్రం మనం డిస్టర్బ్ కాకుండా మనం ఈ రూట్ లో వెళ్ళినా సరే మనం అదే ఫీల్ ని పొందొచ్చు. మనం గమనిస్తే మనం డే వైజ్ గా ఒకసారి అంటే హెలికాప్టర్ మార్గం గుండా వెళ్తే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మళ్ళీ హైదరాబాద్ జనరల్ హెలికాప్టర్ మార్గం 2 మార్గాలు మనం ఆపరేట్ చేస్తాము. కానీ ఎక్కువ చూస్ చేసుకున్నటువంటి ఒక మార్గం గమనిస్తే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే వయా లక్నో, నేపాల్ గంజ్ నుంచి మొదలుపెట్టి మనము తక్లాకోట్ అనే ప్లేస్ దగ్గర మనం చైనా బార్డర్ ఎంటర్ అయ్యి మనం మానసరోవరం వెళ్ళి కైలాసగిరి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటువంటి దానికి మనకు 9 days పడుతుంది అంతే. ఓన్లీ చాపర్ లో వెళ్తే. ఎస్, హాఫ్ ఆఫ్ ది డే కట్ అవుతుంది. ఎస్, హాఫ్ ఆఫ్ ది టైం మనకు డేస్ కట్ అవుతూ ఉన్నాయి. ఒకసారి మనం అందరూ వెళ్ళేటువంటి ఒక మెయిన్ మార్గం గమనిస్తే మనం 9 days లో వెళ్ళేటువంటి కైలాష్ మానసరోవర్ యాత్ర ఒకసారి మనం గమనిస్తే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే డే 1 మనం 6 o'clock ఫ్లైట్ ఎక్కితే 9 o'clock అంటే ఆల్మోస్ట్ 8:30, 9 వరకు మనం లక్నో చేరుకుంటాం. ఇక్కడ నుండి నేషనల్ హైవే అంతా కూడా నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ కి మనం లంచ్ టైం వరకు బై 12 noon వరకు వెళ్ళిపోతాం. సో నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ లో వాగేశ్వరి శక్తిపీఠం అని అమ్మవారు నాలుకపడ్డ ప్రదేశం. ఈ అమ్మవారు నాలుకపడ్డ ఈ ప్రదేశంలో చాలా వరకు విశేషమైనటువంటి ఒక వాక్ చాతుర్యాన్ని, వాక్కుని అమ్మవారు ప్రసాదిస్తారని ప్రతీక. సో ఈ నేపాల్ గంజ్ అనేటువంటి పాయింట్ లో స్టార్ హోటల్స్ ఉంటాయి. ఈ స్టార్ హోటల్స్ లో మనం డే 1 నైట్ హాల్ చేస్తున్నాం. అక్కడ నుండి మనం డే 2 సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్ కి చార్టర్డ్ ఫ్లైట్ లో అంటే 18-seater చిన్న ఫ్లైట్స్ ట్రావెల్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ హిల్ ఏరియాస్ అని చెప్పాం నేపాల్లో అంతా కూడా. సో ఇక్కడ నుంచి పెద్ద ఫ్లైట్స్ లో వెళ్ళినప్పటికీ అందరూ ఒకటేసారి, ఇక్కడ మాత్రం 18 members లాగా షటిల్ సర్వీస్ చేస్తుంటారు. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయి ఇక్కడ, 1-2 మాత్రమే ఉండవు. ఆల్మోస్ట్ 10-15 ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాయి. సో నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ నుండి సిమికోట్ అనే ప్లేస్ కి చార్టర్డ్ ఫ్లైట్ లో ఒక 25 to 35 minutes జర్నీలో మనం వెళ్ళిపోతాం. సో సిమికోట్ అనేటువంటి ప్లేస్ నుండి నెక్స్ట్ మనం హిల్సా అనే ప్లేస్, ఇంకా కూడా హిల్ ఏరియాస్ పెరుగుతాయి కాబట్టి ఇక్కడ నుండి హెలికాప్టర్ లో మనం వెళ్తాము ఈ హిల్సా అనేటువంటి ఒక పాయింట్ కి. నెక్స్ట్ ఈ హిల్సా అనేటువంటి ఒక పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు బాగా గమనిస్తే మనం ఎంతవరకైనా సరే హెలికాప్టర్ రూట్ అంటే కేవలం హిల్సా వరకే తప్ప చాలా మంది తక్లాకోట్, మానసరోవర్, కైలాసగిరి చుట్టూ కూడా హెలికాప్టర్లనే చేస్తామేమో అని అపోహలో ఉంటారు చాలా మంది. ఈ హిల్సా దాటిన తర్వాత చైనీస్ ల్యాండ్ కానీ టిబెట్ రీజియన్ అంతా కూడా నో ఫ్లై జోన్ అని చెప్పొచ్చు. ఎవరు వెళ్ళినా ఆ ఏరియాలో ఫ్లై కారు. సో ఈ హిల్సా వరకు మాత్రమే ఫ్లై. ఇప్పుడు అక్కడ వైపు నుంచి మనం గమనిస్తే రోడ్డు మార్గం గుండా మనం ఏదైతే ఈ రోడ్లో వెళ్ళామో ఆల్మోస్ట్ 4 days జర్నీని మనం గమనిస్తే ఇక్కడ చాలా ఈజీగా మనం హిల్సా వరకు జస్ట్ 1 hour లో వెళ్ళిపోయాం. ఇక్కడ మన కర్నాలి రివర్ ఒక రివర్ వెళ్తూ ఉంటది. ఈ కర్నాలి రివర్ అనేటువంటిది ఒక 1 kilometer బ్రిడ్జ్ మనం దాటవలసి వస్తుంది. కర్నాలి బ్రిడ్జ్ ఒక 1 kilometer. ఈ 1 kilometer మాత్రమే త్రూఅవుట్ మన జర్నీలో వాక్ చేస్తున్నాం. ఈ 1 kilometer నడవాలి. ఎస్, ఆ బ్రిడ్జ్ మీద 1 kilometer నడవడం అనేది పెద్ద విషయం కాదు. అందులో
ఒక బ్రిడ్జ్ మీద మాత్రమే, ఎక్కడ కూడా హై హిల్ ఏరియాస్ ఎందుకు అక్కడ వెహికల్స్ వెళ్ళలేరు? ఇక్కడ మనం బార్డర్ దాటుతున్నాం ఫ్రమ్ నేపాల్ టు చైనా. ఓకే. సో సెక్యూరిటీ ఫార్మాలిటీస్ ఉంటాయి, చెకింగ్స్ ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా ఈ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ కోసం ఈ 1 కిలోమీటర్ మాత్రం వాక్ చేసి చైనీస్ ఎంబసీ మనం చేరుకొని ఇక్కడ మనం చైనీస్ ఎంబసీలో మనం ఒక 1.5 అవర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఇక్కడ నుండి మన ఫర్దర్ జర్నీ అంతా కూడా ఈ యొక్క 27 ప్యాక్స్ ఏసీ కోచెస్ లో మనం ముందుకు వెళ్తాం. సో ఇక్కడ నుండి 4 అవర్స్ డ్రైవ్. మనం బాగా గమనిస్తే ఇంతవరకు వెళ్ళాం, బాగానే ఉంది ఫ్లైట్ అండ్ హెలికాప్టర్స్ లో. ఫర్దర్ రూట్ అంతా కూడా మళ్ళీ రోడ్ రూట్ లో వెళ్తున్నాం, స్ట్రెయిన్ అవుతున్నాం కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇదంతా కూడా రోడ్డు మీద పాలు పోసి పాలెత్తుకోవచ్చు, అంతటి క్రిస్టల్ క్లియర్ రోడ్. అందుకని మీరు బ్లాక్ రోడ్ వేసారు. ఎస్, అంటే అంత నీట్ గా ఉంటుంది, అంత నీట్ గా ఉంటుంది నేషనల్ హైవే లాగా అని చెప్పడానికి అలా ఇండికేట్ చేస్తూ వచ్చాం. ఎస్ అండి. సో ఒక 4 అవర్స్ డ్రైవ్ తక్లాకోట్ అనే ప్లేస్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ అసలు టాస్క్ మొదలవుతుంది. ప్రతి ఒక్కరు, మీకైనా నాకైనా, ఎటువంటి ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకైనా, సబ్ కాన్షియస్ మైండ్ లో కొద్దిగా వీక్ గా ఉన్న వాళ్ళకి, అదే విధంగా కొద్దిగా మైండ్ లో ఒక రకమైనటువంటి ఒక అలజడి టెన్షన్ పడే వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ లైట్ గా గిడ్డినెస్, వామిటింగ్ సెన్సేషన్, లైట్ కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది. ఈ తక్లాకోట్ అనే ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈ హై ఆల్టిట్యూడ్ కి మనం అక్యుములేట్ అవ్వాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్ అవ్వాల్సి వస్తుంది. సో ఎవరైతే ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క యాత్ర కంటే ముందే ఒక 3 months ముందో 4 months ముందో యోగా క్లాసెస్, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ లాంటివి ఎవరైతే చేస్తారో ఇక్కడ పనికి వస్తుంది. ఇక్కడ ఆ యూసేజ్ ఏంటి, ఎందుకు ఇవన్నీ చేయాలి అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది, దాని ఇంపాక్ట్. ఎవరైతే ఇవన్నీ బాగా ఫిట్గా చేస్తారో వీళ్ళందరూ ఇక్కడ ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు తొందరగా అడ్జస్ట్ అవుతారు అనమాట ఈ ప్లేస్లో. సో ఈ తక్లాకోట్లో Day 2 నైట్ హాల్ చేస్తారు. ఇక్కడ స్టార్ హోటల్స్ ఉంటాయి, బ్రహ్మాండమైన హోటల్స్ ఉంటాయి, అద్భుతమైన హోటల్స్. Day 3 కూడా ఈ క్లైమేట్కి అడ్జస్ట్ కావడానికి కంప్లీట్గా అక్యుములేట్ అవుతారు, అడ్జస్ట్మెంట్ అవుతారు, కంప్లీట్ స్టే చేస్తారు. తక్లాకోట్లో కాస్త లోకల్ మార్కెట్ చాలా అద్భుతంగా ఉంటుంది, చూడొచ్చు. చైనీస్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ థింగ్స్, ఒక రకంగా చెప్పాలంటే ఇన్నోవేటివ్ థింగ్స్ లాంటివి కనపడతాయి. పెద్దగా షాపింగ్ చేసి ఉండకపోయినా మనం మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం బయలుదేరి Day 4 మనం మానసరోవరంకి బై రోడ్ 4 అవర్స్ డ్రైవ్లో మనం మానసరోవరం వెళ్తాం. ఆన్ ద వే వెళ్ళేటప్పుడే మనకు రాక్షస్థల్ అని రావణ బ్రహ్మ తపస్సు చేసిన సమయంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ 5 ఫింగర్స్ని ప్రెస్ చేసి ఈ కైలాసగిరిని పెకిలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ సందర్భాన్ని మనం ఇక్కడ నుండి చూస్తాం. సో మనకు ఈ రాక్షస్థల్ అనే పాయింట్ దగ్గర ఆగితే ఇక్కడ నుండి మనకు ఫస్ట్ సైట్ ఆఫ్ కైలాష్ మనకు దర్శనం ఇస్తూ వస్తుంది. ఎస్, మనకు మొట్టమొదటిగా అక్కడ నుంచి దర్శనం ఇస్తుంది. అక్కడ నుండి విచిత్రం ఏంటంటే ఎక్కడికి ఫర్దర్ రూట్లో వెళ్తున్నా ఏదో ఒక విండో నుంచి మనకు కైలాసగిరి దర్శనం ఇస్తూనే ఉంటుంది అనమాట. చాలా హైట్ లో ఉన్నటువంటి ఒక గిరి కాబట్టి. సో ఈ మానసరోవరం ఒడ్డు వరకు బస్సు వెళ్తుంది. ఇక్కడ మనం గమనిస్తే కేవలం మడ్ హౌసెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో ఈ మడ్ హౌసెస్ లో మనం స్టే చేస్తాము. ఇక్కడ మనం వాటర్ చాలా -degrees లో ఉంటాయి. కాస్త స్నానం చేసేటువంటి వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏముండవు, ఎవరైనా సరే హోలీ బాత్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనము కొద్ది పెద్దవాళ్ళు ఉండి కాస్త ఇబ్బంది పడతారేమో అని ఇదే వాటర్ని మనం వేడి చేసి అన్లిమిటెడ్ వాటర్ని వారికి స్నానం చేయడానికి ఆప్షన్గా ఇస్తాం మనం. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వారు కాస్త హాట్ వాటర్తో స్నానం చేయడం అనేది మంచిదని చెప్పచ్చు. ఇక్కడ మనం కైలాసగిరి చుట్టూ ఒక బస్ పరిక్రమ చేయొచ్చు. ఇదంతా కూడా 110 కిలోమీటర్ల రేడియస్తో ఉన్నది అనమాట రోడ్డు. ఎస్, ఈ మానసరోవరం అంటే చిన్నది కాదు సరస్సు, మన ట్యాంక్ బండ్ లాగా ఏదో చిన్న సరస్సు కాదు. హైదరాబాద్ పరిక్రమ అవసరమా? ఎస్, అంటే ముక్కోటి దేవతలే పొద్దున నక్షత్ర రూపంలో వచ్చి స్నానం ఆచరించి నక్షత్ర రూపంలో డిప్ అయి వెళ్ళిపోతున్నాగా చూస్తాం మనం ఇక్కడ ఎర్లీ మార్నింగ్. అటువంటి ఎస్, మీరు చూడొచ్చు, నేను చూడొచ్చు, చాలా మంది దర్శనం చేసుకుని ఉంటారు, వచ్చే ప్రతి యాత్రికులు దర్శనం చేసుకుంటారు. సో అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మనం చూస్తాం ఎర్లీ మార్నింగ్ అక్కడ. అటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఈ సరోవరం చుట్టూ ముక్కోటి దేవతలే స్నానం ఆచరించిన సరోవరం కాబట్టి ఖచ్చితంగా బస్సులో ఒక పరిక్రమ చేస్తాం. అది ఆల్మోస్ట్ 5 to 6 hours పడేటువంటి టైం. సో అక్కడ నుండి జస్ట్ మనం బయలుదేరి ఈ మడ్ హౌసెస్ లో స్టే చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 3 to 4 AM మనం ఒక్కొక్క నక్షత్రం వచ్చి డిప్ అయి ఇందులో స్నానం ఆచరిస్తూ వెళ్తుండగా చూస్తాం. అది పౌర్ణమి డేస్ లో అయినా నాన్ పౌర్ణమి డేస్ లో అయినా ఏ రోజైనా వెళ్ళిపోతుంటుంది. ఒక్కో నక్షత్రం ఇలా వస్తుంది, స్నానం ఆచరిస్తుంది, మునుగుతుంది, ఇంకోటి ఇలా వెళ్ళిపోతుంటది, ఇంకోటి అలా వస్తుంటది, ఇలా వెళ్తుంటది. అది మన ఐస్ ద్వారా మనం చూడొచ్చు. ఎన్ని నక్షత్రాలు వస్తుంటాయి? అల్టిమేట్ నెంబర్ ఆఫ్ ఇవి వస్తాయి. మనం కౌంట్ చేయలేము. మీకు కనపడినట్టుగా నాకు కనపడకపోవచ్చు, నాకు పక్కన కనపడకపోవచ్చు. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే వచ్చినటువంటి నక్షత్రం అదే పైకి వెళ్తున్నట్లు మనం ఒక నక్షత్రం స్నానం చేస్తుంటది, ఇంకో నక్షత్రం వెళ్తూ ఉంటది. సో స్టార్స్ ని దగ్గరగా చూడొచ్చు. ఎస్, మనం ఆల్మోస్ట్
మన యొక్క పైన ఆకాశం ఉన్నట్టుగా ఫీల్ అనిపిస్తుంది, మన పైన నక్షత్రాల మండపం అంతా అలా ఉందేమో అనిపిస్తుంది, గెలాక్సీవే కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది, చాలా అద్భుతమైనటువంటి యొక్క దృశ్యం అనిపిస్తుంది. సో ఇక్కడ నుండి జస్ట్ మనం 4th డే నైట్ హాల్ట్ అయిపోయిన తర్వాత 5th డే మనం ఇక్కడ నుండి బయలుదేరి డార్చన్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్తాం. ఈ డార్చన్ అనేటువంటి ఈ పాయింట్ లో మనం ఎవరైతే పరిక్రమ చేస్తారో ఎవరైతే పరిక్రమ చెయ్యరో ప్రతి ఒక్కరు ఈ డార్చన్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్ళిపోయి ఈ డార్చన్ అనేటువంటి ఒక పాయింట్ లో అందరూ స్టే చేసి ఇక్కడ ఫ్రెష్ అప్స్ అని కూడా అయిపోయిన తర్వాత పరిక్రమ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ షోల్డర్ బ్యాగ్స్ వేసుకొని అయితే మనం కైలాసగిరి పరిక్రమ చేసేటువంటి ఒక ట్రెక్కింగ్ థింగ్స్ తీసుకొని పరిక్రమ చేసేవాళ్ళు చేయని వాళ్ళందరూ ఈ డార్చన్ అనే పాయింట్ నుంచి బయలుదేరి నెక్స్ట్ ఒక 5 kilometers దూరంలో యమద్వార్ అనే పాయింట్కి వచ్చేస్తారు. ఎస్, ఈ యమద్వార్ అనే పాయింట్కి వచ్చేసరికి చిన్న దేవాలయం కనపడేలాగా ఒక 3 పరిక్రమలు చేస్తారు. ఇక్కడ నుండి చూస్తే కైలాసగిరి చాలా పెద్ద కొండ, ఆల్మోస్ట్ 45 kilometerల రేడియస్ అది, చిన్న కొండ కాదు ఏదో. సో అంత పెద్ద మంచు కొండ దగ్గర మెరిచేటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని శివపార్వతులు మనకి ఏదో రకంగా కనబడుతున్నారు, మనం ఆ ఆనంద బాష్పాలని పొందుతున్నాం అనేటువంటి ఫీల్తో ఆ యొక్క కైలాసగిరిని దర్శనం చేసుకుని ఆనంద బాష్పాలు ఎటువంటి వారికైనా సరే ఖచ్చితంగా అక్కడ ఫీల్ అవుతారు. ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే కాసేపు ఇక్కడ స్టే చేసి మనం కాస్త మెడిటేషన్ లాంటి వ్యవహారాలు చేసుకుంటాం. మనం ఏదైనా సరే మానసరోవరం దగ్గర అభిషేకాలు హోమాలు అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మానసరోవరం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క మానసరోవరం దగ్గర కార్యక్రమం చేసుకోవడానికి అక్కడ లోకల్ పురోహితులు ఉండరు కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో వెళ్ళేటువంటి ప్రతి ఒక్క బ్యాచ్ కి ఒక పురోహితుడిని కూడా మనం ఎంగేజ్ చేసి పంపిస్తాము, ఒక వేద పండితుడు లేదా స్మార్త పండితుడి. సో వెళ్ళేట ఒక బ్యాచ్ వారందరికీ కూడా అక్కడ పూజ పునస్కారాలు చేసుకుని వారు తోచిన దక్షిణాలు వారు ఇచ్చుకోవచ్చు తప్ప అక్కడ డిమాండ్ ఏమి ఉండదు. సో ఈ యమద్వార దగ్గరికి వెళ్ళి లక్షవర్తులు లాంటివి వెలిగించుకొని ప్రశాంతంగా అక్కడ మెడిటేట్ చేస్తూ స్వామివారితో మనం కొద్ది కాలం అక్కడ మనం స్టే చేసామనే ఒక ఫీల్ ని మనం పొంది ఎవరైతే మీరు ఇందాక అడిగినట్టుగా కైలాసగిరి పరిక్రమ చేయరో ఫర్దర్ గా వారందరూ వచ్చేసి ఇక్కడ డార్చన్ అనే ఒక పాయింట్ లో రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ స్టార్ హోటల్స్ లో వచ్చి ఈ పాయింట్ లో రెస్ట్ తీసుకుంటారు. 3 days పాటు వీళ్ళందరూ బ్యాచ్ వచ్చే వరకు ఉండవలసిందే. మాదంతా కూడా మా పాట అయిపోయింది, మేము దర్శనం చేసుకున్నాం వెళ్దాం అనుకుంటే మనంతా కూడా గ్రూప్ వీసా కాబట్టి గ్రూప్ వీసాలో మనం అందరం వెంటనే వెళ్ళిపోతామంటే అంత ఈజీగా ఉండదు. బార్డర్ ఒకటేసారి ఇన్ అవ్వాలి, బార్డర్ ఒకటేసారి ఎగ్జిట్ అవ్వాల్సిందే. కాబట్టి మనం ఈ డార్చన్ అనే పాయింట్కి వచ్చి స్టే చేసిన తర్వాత ఫర్దర్గా ఎవరైతే ఒక 100 మంది గ్రూప్లో 50% ఎవరైనా సరే ఈ మానసరోవరం దాటి డార్చన్కి వచ్చి యమద్వార్కి వచ్చేసరికి ఫోబియాతో భయంతో ఏమవుతుంది ఏమో కంగారుతోనే సగం మంది మేము కైలాస యాత్ర పరిక్రమ చెయ్యము అని డ్రాప్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోతారు. మిగతా 50% వారు వాళ్ళకు పరిక్రమ స్టార్ట్ అవుతుంది. మనం ఆప్షనల్గా ఇక్కడ చూపించినట్టుగా పోనీ హార్సెస్ తీసుకోవచ్చు సపోర్టింగ్గా మాత్రమే. ఆ పోనీ హార్సే మనకు 3 రోజుల పరిక్రమ చేస్తుందని మాత్రం మనం బిలీవ్ చేయకూడదు. సెకండ్ డే పరిక్రమలో కొద్దిగా 10 kilometers టఫ్గా ఉంటుంది. ఆ టఫెస్ట్ పార్ట్ని మనకు ఈ పోనీ హార్స్ అనేటువంటి సపోర్ట్ చేయదు. సో ఫస్ట్ డే పరిక్రమ యమద్వార్ నుంచి మనం 14 kilometers మనం ఈజీగా నడవచ్చు, చాలా పెద్ద విశాలమైన దారి ఉంటుంది. ధీరాపుక్ అనే ఒక ప్లేస్లో మనం స్టే చేస్తాము. ఈ ధీరాపుక్ అనే ఒక ప్లేస్లో మనం స్టే చేసి ఇక్కడ మడ్ హౌసెస్ ఉంటాయి. డే 5 నైట్ హాల్ట్ అయిపోతుంది. ఇక్కడ నుండి కొత్తగా ఈసారి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కూడా ఈ ధీరాపుక్ అనే ప్లేస్ నుంచి ఇక్కడ కనబడుతున్నటువంటి యొక్క కైలాసగిరిని టచ్ చేయడానికి ఒక 6 kilometers వాక్ అవకాశం ఇస్తున్నారు. దాన్ని చరణ్ స్పర్శ అంటున్నారు. మనం కైలాసగిరిని మనం చేతితో టచ్ చేసి ఈ ఇయర్ నుంచి అవైలబుల్ చేస్తున్నారు. సో ఇక్కడ 6 kilometers వాక్ చేసి టచ్ చేసి కైలాసగిరిని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ధీరాపుక్ వెయిట్ చేయాలి. 12 kilometers నడిచిన తర్వాత హై ఆల్టిట్యూడ్ లో మనం అంత ఫాస్ట్ నడవలేము. సో ఇక్కడ మళ్ళీ డే 6 కూడా ఇక్కడే స్టే చేస్తాం. నెక్స్ట్ డే 7 బయలుదేరి 10 kilometers చాలా ఈజీగా వెళ్ళొచ్చు. 10 kilometers వెళ్ళిన తర్వాత డాల్మాలా పాస్ అనే పాయింట్ దగ్గర గౌరీకుండ్ అని ఒక పాయింట్ వస్తుంది. ఆ గౌరీకుండ్ దగ్గర నుంచి మొత్తం స్లోప్గా దిగవలసి వస్తుంది. ఆ స్లోప్ దిగేటప్పుడు మన యొక్క వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద పడి వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద పడేటప్పుడు మనం ఏదో బరువుని తెలుసుకుంటున్నాం అనేటువంటి విధంగా హై ఆల్టిట్యూడ్లో మనం స్ట్రెయిన్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనం గుర్రం తీసుకున్న ఈ పాయింట్ నుంచి అది దిగుతున్నప్పుడు మనం బ్యాలెన్స్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమస్య వస్తుంది ఈ యొక్క సెకండ్ డే పరిక్రమలో మనం ఆ యొక్క హ్యాండిల్ చేసే విధానంలో. సో జాగ్రత్తగా మనం జుతుల్పుక్ అనే ప్లేస్కి వచ్చి స్టే చేస్తాం. డే 7 నైట్ హాల్ట్. అక్కడ నుండి మళ్ళీ 14 kilometers నెక్స్ట్ డే వచ్చేస్తాం. ఇక్కడ కూడా మడ్ హౌసెస్ అని చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, ఫెసిలిటీస్కి ఇబ్బంది ఉండవు. త్రూఅవుట్ ఈ యొక్క కైలాసగిరి పరిక్రమలో కూడా మనం ఫుడ్ అంతా కూడా మనం క్యారీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క మ్యూల్స్ మీద ఏదైతే పోనీ హార్సెస్ ఉన్నాయో వాటి మీదనే ఆక్సిజన్ సిలిండర్స్
అదే విధంగా మనం రెస్క్యూ ఆపరేషన్స్, అదే రకంగా మనం ఫుడ్ ఇవన్నీ కూడా క్యారీ చేయాల్సిన సిచ్యువేషన్ అంతా ఉంటుంది. సో నెక్స్ట్ యమద్వార్ వెళ్తాం. ఏ రకంగా అయితే వెళ్ళామో అదే రకంగా వైస్ వర్స మనం ఈ యొక్క డార్చన్, మానసరోవర్, మానసరోవర్ నుండి తక్లాకోట్ నుండి హిల్సా, సిమికోట్, నేపాల్ అనేది వచ్చేస్తాం. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఓన్లీ మనం కైలాష్ అండ్ మానసరోవర్ మాత్రమే చూస్తున్నామా, ఆల్మోస్ట్ అంత డబ్బు ఖర్చు పెట్టి. అంత డబ్బు అంటే ఎంత డబ్బు? ఎందుకంటే ఆ యాత్రకు వెళ్ళేటువంటి 15 రోజుల యాత్ర. ఎస్, అంటే సహజంగా మనం గమనిస్తే రాజేష్ గారు, ఇదంతా కూడా ఫ్లైట్లు, హెలికాప్టర్లు, చైనీస్ వీసా, పర్మిట్, మల్టిపుల్ రూట్స్, మల్టిపుల్ ట్రావెల్ థింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా సేమ్ టైం ఏంటంటే ఇయర్ బై ఇయర్ చైనీస్ వారు పర్మిట్ అండ్ వీసా చార్జెస్ పెంచుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం 2025లో సుమారుగా హెలికాప్టర్ మార్గంగా వెళ్తే ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయల బడ్జెట్ పెట్టుకోవాల్సిన యాత్ర. ఇలా వెళ్తే ఆల్మోస్ట్ 25,000 రూపాయలు తగ్గుతుంది అంతే. సో వాటికి వీటికి డిస్టెన్స్ ఎక్కువ, స్ట్రెయిన్ ఎక్కువ, రెండు కంపేర్ చేస్తే రెండు కంపేర్ చేస్తే ఈ రూటే చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది కంపేర్ టు స్ట్రెయిన్ అండ్ టైం లెక్క వేస్తే. సో ఈ యొక్క యాత్రకి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను 3 లక్షలు ఖర్చు పెట్టి మీ అందరితో వచ్చాడు కంటే ఈ వీడియో చూసిన తర్వాత నేనే ఇవన్నీ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా ప్రాసెస్ చేసుకొని అలాంటి అనుకుంటే 100% మీరు ప్రపంచంలో ఎందుకు రావాలి, గాయత్రి టూర్స్ తోటి ఎందుకు రావాలి అని సహజంగా ఇండియన్ బుర్ర ఉన్నాడు ఎవరికన్నా వచ్చే ఫస్ట్ ఆలోచన అది. ఎగ్జాక్ట్లీ అండి. అయితే ఒక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్సే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ మనిషి అయినా సరే, ఏ ట్రావెల్ ఆపరేటర్తో అయినా సరే ట్రావెల్ అసోసియేట్ అవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్లో ప్రతి ట్రావెల్ ఏజెంట్ మా కాంపిటీటర్ తప్ప శత్రువు కాదు. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే మనకి ఇచ్చేటువంటిది గ్రూప్ వీసా, గ్రూప్ పర్మిట్. సో ఇండివిజువల్ వీసా మినిమం ఒక గ్రూప్ వీసా ఇవ్వాలన్నా, గ్రూప్ పర్మిట్ స్టాంపింగ్ వేయాలన్నా 21 మెంబర్స్ మీకు గ్రూప్ సైజ్ ఉండాలి. అదే అంటున్నా 30 మంది, 5 ఫ్యామిలీ కలుస్తాం మేము, 6 మంది ఒక ఫ్యామిలీ, 6 3 6 30. దెన్ 30 మంది వెళ్ళిపోతాం. మీరు నేపాల్ నుండి చైనా వెళ్ళడానికి మీకు ఆథరైజ్డ్ ఒక ఏజెన్సీ ఉన్నటువంటి వాతావరణంతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్ లో మీకు ఫార్మాలిటీస్ కి, అదేవిధంగా ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనకు ఆథరైజ్ చేసి మనకు మానిటర్ చేసినటువంటిది TAB, అంటే టిబెట్ అటానమస్ బ్యూరో అనేటువంటిది చైనీస్ ఎంబసీ వారికి అప్పచెప్పిన బాధ్యతలు. సో ఆ మానిటరైజేషన్ గైడ్స్ లో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మనం ఆ గైడ్ లైన్స్ ట్రావెల్ చేస్తే తప్ప మనం ఇండివిజువల్ గా వెళ్ళడానికి ఆప్షన్ ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఏ యాత్ర అయినా సరే ప్రపంచంలో మనం ఈజీగా ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. ఒక్క కైలాష్ యాత్రకు మాత్రం ఏదో ఒక ఏజెంట్ యొక్క సహాయ సహకారం లేని యాత్ర చేయడం కష్టము. సో ఇప్పుడు ఇక్కడ కైలాష్ మానసరోవర్ యాత్ర మీద ఇంకో అపోహ ఏంటంటే ఏజెంట్లు నమ్మి వెళ్ళాలని మీరే చెప్తున్నారు. సో ఆ ఏజెంట్లు నమ్మి వెళ్తే అక్కడెక్కడన్నా వదిలేసి రావటమో, లేకుంటే హెలికాప్టర్లో అక్కడ ఎక్కించిన తర్వాత ఇంకో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులకు గురి చేస్తే అన్నోన్తో వెళ్ళిన సందర్భంగా అట్లాంటి సందర్భాలు ఏం చేయాలి? సార్ సహజంగా చాలా మంది ఏంటంటే ఢిల్లీ బేస్డ్ అండ్ నేపాల్ బేస్డ్ ఏజెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈ కైలాష్ యాత్రలో ముఖ్యంగా ఇక్కడ నుండి ఆన్లైన్లో బుక్ చేసుకొని భాష యాస తెలియక అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని ఎక్కడ రిసీవ్ చేసుకుంటారో, ఎక్కడ ఉంచుతారో, వారిని తిరిగి ఏదైనా ఇబ్బంది అయితే వారిని క్వశ్చన్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉండదు. కాబట్టి చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే కాదు, బేసిక్గా ఏ యొక్క ప్రాంతంలో ఉన్న వారైనా సరే వారి ప్రాంతాలకి దగ్గరగా ఏదో ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకుంటే, సో దట్ ఏదైనా క్వశ్చన్ చేయాలంటే వారికి ఆన్సరబుల్గా అక్కడ ఒక ఆఫీసు, ఒక స్టాఫ్, ఒక మేనేజర్, ఒక ట్రావెల్ ఆపరేటర్ ఉంటాడు. కాబట్టి ఒక నోన్ పర్సన్తో వెళ్ళాలని అనుకుంటారు. అందులో పెద్దవాళ్ళు సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళందరూ నోన్ పర్సన్తో ట్రావెల్ చేయించాలనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క యాత్రకి అనుభవం ఉన్నటువంటి ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ సహాయ సహకారాలు తీసుకోవడం అవసరం అని చెప్పచ్చండి. థ్యాంక్ యూ భరత్ శర్మ గారు. చాలా అద్భుతంగా, ఖచ్చితంగా నిజంగా నా కళ్ళకు కట్టినట్టుగానే కైలాష్ మానసరోవర్ యాత్ర ఇక చాలే ఇక్కడ చేసేసారు అనిపించేలా చెప్పారు. సో ఇది కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించినటువంటి విశేషాలు. సో మీరు కూడా ఖచ్చితంగా యాత్ర చేయాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో కన్సల్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా యాత్ర కూడా చేసే వెసులుబాటు ఉంటుంది. సో ఈ యాత్రకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.